జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 14, 15 వార్డులకు సంబంధించి ముసునూరులో స్థానిక వైసీపీ ఇన్ఛార్జి జగదీశ్వర్ రెడ్డి, కలికి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పాల్గొని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఓట్లు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, దాన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలని ప్రజలకు వివరించారు. ఓకే, మీరే ఆయన కాపాడాలి. కనిపిస్తే ఆగు నంబర్ ఈయనవుగా అడవున్నా చూడు నాకు ఎంపీకి ఎక్కడ రెండు బటన్లు ఒక జగనన్న 130 దాకా నొక్కాడు బటన్ మీ అకౌంట్లో డబ్బు పడేదానికి. ఓకేనా? అంతే చెప్పు. నమస్కారం. ఈరోజు ముసునూరు 14వ వార్డు 15వ వార్డుకు సంబంధించి ప్రచారం కోసం ఈరోజు ముసునూరుకి రావడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ఉత్సాహంగా యువకులంతా కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఈరోజు పోయిన ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా ఈరోజు ఒకటే చెప్తున్నారు. ఈరోజు మా పిల్లలు చదువుకునే దానికి సహాయపడింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మాకు ఇల్లు లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మాకు చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, చేదోడు కావచ్చు, ఈ విధంగా అనేక పథకాల ద్వారా మాకు లబ్ధి చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం. అదేవిధంగా ముసలి వారైతే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొన్నిసార్లు అనారోగ్యం ఉన్నా కూడా మా ఇంటికే వచ్చి ఈరోజు తలుపు తట్టి 1వ తారీఖు ఏంటంటే మాకు పెన్షన్స్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మేము 3000 రూపాయలు పెన్షన్ అందుకొని ఈరోజు ఎవరి మీద డిపెండ్ కాకుండా మేము ఈరోజు బతుకుతున్నామంటే నిజంగా మాకు అటువంటి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ముసునూరు అంటే ఈరోజు నేను ఉంటున్న స్వస్థలం ముసునూరుగానే నేను నివాసం ఉంటున్నాను. గతంలో 2019లో కూడా దాదాపు నాకు ఒక్క ముసునూరు 14, 15వ వార్డు నుంచి 1300 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి అనుబంధంగా ఉన్న 16వ వార్డులో కూడా దాదాపు 600 మెజార్టీ కావడం, దాదాపు నేటు 2000 మెజార్టీ ఒక ముసునూరు సంబంధించి గతంలో పంచాయతీగా ఉన్న ముసునూరు నుంచి నాకు రావడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మగ ముసునూరుకి వస్తే ఇక్కడ ఉత్సాహము ఇదంతా చూస్తే తప్పకుండా ఈసారి ఆ రికార్డుని బద్దకొట్టే విధంగా ఇంకా కూడా తప్పకుండా మంచి మెజార్టీ వచ్చే విధంగా ఈరోజు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక వాగ్దానాలు చేశారు, ప్రజలను మోసం చేశారు.
ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు. అందుకే 2019లో ఆయన్ని 23 సీట్లతోటి సరిపెట్టి హైదరాబాద్ పంపిన మాట వాస్తవం. ఈరోజు మనం చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశానికి 2019లో టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. 3 నెలల ముందు తెలుగుదేశం టికెట్ కావాలని ఒక ట్రస్ట్ ఒకటి పెట్టి బ్యాగు పంపిణీని పెట్టి పిల్లలకి ఇచ్చి తర్వాత కొంతమందికి మంచాలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి మంచాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3 నెలల తర్వాత టికెట్ తెలుగుదేశం పార్టీలో ఇవ్వకపోవడం వల్ల ఆయన ఇమీడియట్గా ఏ గాలికి ఆ గొడుగు అన్నట్టు చాపన్నట్టు ఈరోజు ఆయన ఆనాడు వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వైసీపీ మరి అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ కనిపించగా ఎక్కడెక్కడ సర్వీస్ యాక్టివిటీస్లో ఆయన ట్రస్ట్ ద్వారా కానీ ఆయన కానీ ఎక్కడెక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేయలేదు. ఈరోజు మంచికి ఓటేస్తాగా, రౌడీజానికి ఓటేస్తాగా, సంస్కారానికి ఓటేస్తాగా, అహంకారానికి ఓటేస్తాగా. సంస్కారానికి ఓటేయాలంటే ఫ్యాన్ గుర్తు మీద 4వ నెంబర్కి ఓటేయాలని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ఒక ఓటు మన గౌరవ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి 4వ నెంబర్ మీద ఓటు వేయండి. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మీకు సేవ చేసేదానికి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద 4వ నెంబర్కి, అది కూడా 4వ నెంబరే, దానికి 4వ నెంబర్కి నాకు కూడా ఓటేసి మంచి మెజార్టీతోటి గెలిపించాలని కావలి నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతున్నాను.